మెరుపు ఎలా ఏర్పడుతుంది? మన ఇండియాకి ఫస్ట్ బిలియనర్ ఎవరు? ప్లాస్టిక్ స్టూల్ మధ్యలో ఈ చిన్న రంధ్రం ఎందుకుంటుంది? పాల రంగు ఎందుకు తెల్లగా ఉంటుంది? ఎరుపు నీలం వేరే రంగులో ఎందుకుంటదు? రాజుల కాలంలో అన్ని పక్షులు ఉండగా పావురాలతోనే ఎందుకు ఉత్తరాలు పంపేవారు? ప్రపంచంలోనే మొట్టమొదటి హాస్పిటల్ ట్రైన్ ఎక్కడ ప్రారంభమైంది? అసలు మనం ఎందుకు నిద్రపోతాము? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏ మాత్రం డిలేట్ చేయకుండా లెట్స్ బిగిన్ గో టుడే ఎపిసోడ్. ప్లాస్టిక్ స్టూల్ మధ్యలో ఈ రంధ్రం ఎందుకుంటుంది? కొంతమంది దీన్ని డిజైన్ కోసం వేశారని అనుకుంటారు, మరి కొంతమంది ఏమో తీసుకెళ్లేందుకు వేలుగా ఉండే విధంగా పెట్టారని అనుకుంటారు. కానీ ఈ రంధ్రం పెట్టడానికి అయితే ఒక రీజన్ ఉంది. అదేంటో మరి ఎందుకు పెట్టారనే దాని గురించి తెలుసుకుందాం. రీజన్ నంబర్ 1, స్టూల్ ఏ ఆకారంలో ఉన్నా కానీ ఆ రంధ్రం ఉండడం మాత్రం కామన్. ఒక వ్యక్తి స్టూల్ పైన కూర్చున్నప్పుడు అతని బరువు ఆ స్టూల్ పై పడుతుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తి బరువు సమానంగా 4 కాళ్లపై ఉండడం కోసం ఆ స్టూల్ ని విరిగిపోకుండా ఉండే విధంగా ఆ రంధ్రం అయితే సహాయపడుతుంది. కూర్చున్నప్పుడు ఒత్తిడి లేకుండా గాలి మొత్తం ఈ రంధ్రం ద్వారా అయితే బయటకు వెళ్ళిపోతుంది. రీజన్ నంబర్ 2, మధ్యలో రంధ్రం ఉంటే ఒకదానితో మరొక స్టూల్ వేసినప్పుడు ఈజీగా అనేది వస్తుంది. ఈ రంధ్రం కారణంగా గాలి ఒత్తిడి అనేది ఉండదు. స్టూల్ ఒక దాంట్లో ఒకటి ఈజీగా అనేది వేయొచ్చు. రీజన్ నంబర్ 3, ఈ రంధ్రం వలన స్టూల్ ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి అనేది ఈజీగా క్యారీ అనేది చేయవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే ఈ చిన్న రంధ్రం ఎందుకుంటుంది, పెద్ద రంధ్రం ఎందుకుంటుందని మీకు డౌట్ రావచ్చు. ఈ రంధ్రం మాత్రం పెద్దగా ఉండదు. ఒక వేలు పట్టినంత ప్లేస్ వరకు మాత్రమే చిన్నగా ఉంటుంది. ఎందుకంటే రంధ్రం పెద్దగా ఉంటే మాత్రం దానిపైన పడే ప్రెషర్ వల్ల అది విరిగిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల అవి మనం ఎక్కువ రోజులు అనేది వాడం. అందుకే ఈ చిన్న రంధ్రాన్ని మాత్రమే పెడతారు. జనరల్ గా మనం వెబ్సైట్ యూజ్ చేసినప్పుడు మధ్య మధ్యలో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? దీనివల్ల ఉపయోగం ఉందా లేదా ఏదైనా హాని ఉందా? ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అంటే నేను రోబో కాదని అర్థం. ఈ టెస్ట్ మాత్రం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకు వెబ్సైట్ లో నుండి బోట్స్ అండ్ ఆటోమేటిక్ డివైస్ అటాక్ నుండి అయితే ఈ టెస్ట్ అనేది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. హ్యాకర్స్ ఆటోమేటిక్ డివైస్ లను ఉపయోగించి వెబ్సైట్ నుంచి స్పామ్ చేయడానికి, డేటా దొంగలించడానికి అయితే ఉపయోగిస్తారు. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ని నిర్ధారించడం వల్ల వాటిని గుర్తించి వాటిని అయితే ఆపడానికి అయితే ఈ ఐఎమ్ నాట్ రోబోట్ సహాయపడుతుంది. ఈ టెస్ట్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు: వెబ్సైట్ లను స్పామ్ మరియు ఇతర దుర్మార్గ యాక్టివిటీస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఆన్లైన్ లో మీ ఇన్ఫర్మేషన్ ని సేవ్ చేయడానికి అయితే సహాయపడుతుంది. వెబ్సైట్ ఓనర్ కి వారి సైట్ ని ఉపయోగించే వారి యూజర్ కు వారి గురించి మరింత ఎక్కువ తెలుసుకోవడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. ఈ టెస్ట్ చేయడం వల్ల వచ్చే కొన్ని లోపాలు: ఇవి ఎప్పుడు ఖచ్చితంగా చెప్పలేం కానీ హ్యూమన్ ఐడెంటిఫై చేయడానికి కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. కొన్నిసార్లు ఇమేజెస్ మరియు పజిల్స్ లాంటివి వస్తుంటాయి. ఇవి కంప్లీట్ చేయడానికి అయితే ఎక్కువ టైం ని యూజర్ ని కొంచెం డిస్ట్రాక్ట్ అయితే చేస్తుంది. కొన్ని టెస్ట్లు అయితే యూజర్ ప్రైవసీని అయితే డ్యామేజ్ చేస్తుంటాయి. ఒకసారి BBC క్విజ్ షోలో ఒక వీడియో అయితే వైరల్ అయింది. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే మనం అప్పటి నుంచి ఏమైతే సెర్చ్ చేసామో గూగుల్లో అది మొత్తం అయితే గూగుల్ కి వెళ్ళిపోతుందని చెప్పడం జరిగింది. కేరళలో వరద వచ్చినప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ యొక్క ఫ్యాన్ అతనికి సోషల్ మీడియాలో ఒక మెసేజ్ అయితే పంపారు. అందులో ఐ డోంట్ హ్యావ్ మనీ బట్ ఐ వాంట్ టు డొనేట్ సమ్ ఫుడ్స్, హౌ క్యాన్ ఐ డొనేట్, ప్లీజ్ టెల్ మీ అని అతనికి అయితే మెసేజ్ పంపారు. సుశాంత్ సింగ్ 1 crore మనీని డొనేట్ చేసిన తర్వాత అతనికి రిప్లైగా అయితే నువ్వు అనుకునేది నేనైతే డొనేట్ చేశానని రిప్లై ఇచ్చారు. అదే కాకుండా సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయిన తర్వాత కేరళ చీఫ్ మినిస్టర్ ఒక విషయం గురించి అయితే చెప్పారు. 1.25 crore వరదలో ఉన్నప్పుడు సాయంగా రిలీఫ్ ఫండ్ గా అయితే డొనేట్ చేశారని ఆయన చెప్పారు. అదే మనం ఒక 100 రూపాయలు డొనేట్ చేస్తే సోషల్ మీడియాలో ఒక స్టేటస్లు స్టోరీలు పెట్టి పెద్ద హడావిడి అనేది చేస్తాం. కానీ సుశాంత్ సింగ్ రాజ్పూత్ మాత్రం కోర్టు డొనేట్ చేసిన అతను ఎవరికి చెప్పలేదు. అలాంటి గొప్ప యాక్టర్ ని అయితే మనం కోల్పోయాం. సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఫ్యాన్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. పాల రంగు ఎందుకు తెల్లగా ఉంటుంది? ఎరుపు నీలం వేరే రంగుల్లో ఎందుకుంటదు? ఈ భూమి పైన బిడ్డను జన్మించే అన్ని జీవుల్లో పాల రంగు తెల్లగా ఉంటుంది. ఈ జీవుల్లో మనిషి కూడా ఒకరు. అయితే ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? జీవుల శరీరంలో ఉండే కొన్ని కెమికల్స్ కారణంగా పాల రంగు తెల్లగా ఉంటుంది. పాలలో మెయిన్ గా ప్రోటీన్లలో కెసైన్ అనేది ఒకటి ఉంటుంది. కెసైన్ పాలల్లో కాల్షియం ఫాస్ఫేట్ తో మికెల్స్ అనే చిన్న సెల్ ని అయితే ఫామ్ చేస్తుంది. ఈ మికెల్స్ పై కాంతి పడినప్పుడు అది రిఫ్రాక్షన్ అవుతుంది. దీంతో పాల రంగు తెల్లగా కనిపిస్తుంది. అంతేకాకుండా పాలలో కొవ్వు ఉంటుంది. ఇది కూడా తెల్లగా కనిపించడానికి ఒక రీజన్. మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా గమనిస్తే గేదె పాలతో పోలిస్తే ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో అయితే కనిపిస్తుంది. ఆవు పాలు గేదె పాల కంటే తక్కువ ఫ్యాట్ అయితే కలిగి ఉంటుంది. దీంతో కెసైన్ కూడా తగ్గుతుంది. దీంతో ఆవు పాలు లేత పసుపు రంగులో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పాలలో ప్రోటీన్లు, ఫాస్ఫరస్, లాస్టిక్, కార్బోహైడ్రేట్, కాల్షియం తో పాటు విటమిన్స్, ఇతర పదార్థాలు ఉంటాయి. అదే ఆవ పాలలో అయితే బీటా కెరోటిన్ అనే పదార్థం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పాలు అయితే లేత పసుపు రంగులో ఉంటుంది. అదే గేదె పాలలో ఈ పదార్థం లేకపోవడం వల్ల అది తెల్లగా కనిపిస్తుంది. కొన్ని రీసెర్చ్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే నవ్వు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక మంచి నవ్వు ఒక మంచి మందులా అయితే పనిచేస్తుంది. నవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మెంటల్ గా, ఫిజికల్ గా మీ హెల్త్ అయితే చాలా ఇంప్రూవ్ చేస్తుంది. నవ్వడం ద్వారా మన మెంటల్ హెల్త్ వచ్చే బెనిఫిట్స్ ఏంటి? నవ్వడం వల్ల మన బాడీలో ఉండే ఎడార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ మన బాడీలో ఉండే స్ట్రెస్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. మీకు మంచి అనుభూతి ఇస్తుంది. మరింత ఎక్కువ ఉత్సాహంగా సహాయపడుతుంది. ఇతరులతో బంధం ఏర్పరచుకోవడానికి నవ్వు మనకు చాలా ఉపయోగపడుతుంది. ఫిజికల్ హెల్త్ బెనిఫిట్స్: నవ్వడం వల్ల మీ హృదయ స్పందన రేటు తగ్గుతుంది
మరియు రక్తపోటును నియంత్రించడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ అయితే ఇంప్రూవ్ చేయడానికి అయితే నవ్వడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. దీనివల్ల మనకు వ్యాధిని నివారించడానికి అయితే సహాయపడుతుంది. నవ్వడం వల్ల మీ మెదడులో ఉండే నొప్పిని అయితే తగ్గించడానికి, సందేహాలు పంపడానికి అయితే సహాయపడుతుంది. కాబట్టి రోజు కొంచెం నవ్వడానికి అయితే సమయం కేటాయించండి. ఈ చిన్న యాక్షన్ వల్ల మీ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి హాస్పిటల్ ట్రైన్ అయితే మన ఇండియాలో అయితే ప్రారంభమైంది. 1991 జూలై 16 ఇండియాలో లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ పేరుతో ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ అండ్ ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇదైతే స్టార్ట్ అయింది. ఈ లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో 7 బోగీలు ఉంటాయి. వాటిలో 2 సర్జికల్ ఆపరేషన్ థియేటర్లు, 2 రికవరీ రూమ్లు, ఫర్టిలైజర్ ఏరియా, ప్యాంట్రిక్ కార్, వైద్య సామగ్రి నిల్వ ఉండే స్థలం, ఆన్ బోర్డ్ పవర్ జనరేషన్లు, వైద్య సిబ్బంది నివాస వసతి గృహాలు ఉంటాయి. ఈ రైల్లో అయితే ఎక్స్రే, డెంటల్ యూనిట్, పాథాలజీ ల్యాబ్, ఫారెన్సిక్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో అయితే ఉంటాయి. డాక్టర్స్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందులు రోగులకు అయితే చికిత్స అందిస్తుంటారు. లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ మెయిన్ గా రూరల్ ఏరియాకి వెళ్లి అక్కడ వైద్య సదుపాయం లేని ప్రజలకు సేవలు అందిస్తుంది. కంటి శుక్లాలు, ఆపరేషన్లు, డెంటిస్టులు, మధుమేహం, కుష్టు వ్యాధికి చికిత్స అందించడం, టీకాలు ఇవ్వడం లాంటి ట్రీట్మెంట్ ఈ ట్రైన్ అందిస్తుంది. ఈ రైలు ప్రారంభించినప్పటి నుంచి లక్షల కొద్ది మంది రోగుల్ని చికిత్స అందించి అనేక మంది ప్రాణాలను అయితే కాపాడింది. ఇందులో ఉండే డాక్టర్స్ ని రైలు దేవతలని కూడా పిలుస్తారు. ఇది ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఒక మంచి అప్రిసియేషన్ అయితే తెచ్చుకుంది. ఈ ట్రైన్ మోడల్స్ ని అదర్స్ కంట్రీ వాళ్ళు కూడా డెవలప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలను అందించడానికి ఈ ట్రైన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్ లో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మన వీడియోకి కొత్తగా ఎవరైనా విజిట్ అయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ని ఆల్ అయితే పెట్టుకోండి. మనం ఎందుకు నిద్రపోతామని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనం ఎందుకు నిద్రపోతాం? దీని ఆన్సర్ సైంటిస్ట్ దగ్గర కూడా లేదు. కానీ మనం నిద్రపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. నిద్ర మన బాడీని, సోల్ ని రీసెట్ చేయడానికి అయితే చాలా అవసరం. జ్ఞాపక శక్తిని, కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మరియు మన ఇమ్యూనిటీ సిస్టాన్ని స్ట్రాంగ్ చేయడానికి కూడా నిద్ర చాలా అవసరం. నిద్రపోవడం వల్ల కొన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. నంబర్ 1, నిద్రపోయే సమయంలో మన బాడీలోని కండరాలు పునర్నిర్మించడానికి అయితే, సెల్ రిపేర్ చేయడానికి, హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి సహాయపడుతుంది. నంబర్ 2, మన బ్రెయిన్ లోని ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడానికి, జ్ఞాపక శక్తి మెరుగుపరచడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అయితే నిద్ర చాలా అవసరం. నంబర్ 3, నిద్రపోయే సమయంలో మన ఇమ్యూనిటీ సిస్టమ్ లోని బ్యాక్టీరియాస్ మరియు వైరస్ కి ఫైట్ చేయడానికి అవసరమైన సెల్ ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఇలా చాలా పనులు మన బాడీలో ప్రొడ్యూస్ చేయడానికి నిద్ర అనేది చాలా అవసరం. జనరల్ గా మనం రాత్రిపూట నిద్రపోతాం. కొంతమంది మధ్యాహ్నం లేదా సాయంత్రం కొంతసేపు నిద్రపోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ ఎక్స్ట్రా నిద్ర మన బాడీకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మినిమం రోజుకి మనం 7 నుండి 12 గంటల మధ్యలో అయితే నిద్రపోవడం వల్ల మన బాడీలో ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండగలం. ప్రస్తుతం ఎవరికైనా ఇన్ఫర్మేషన్ పంపించాలంటే క్షణాల్లో పని. ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా ఎవరినైనా ఒక సెకండ్ లో అయితే మనం మాట్లాడగలుగుతున్నాం. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం మాత్రం మనం ఇన్ఫర్మేషన్ పంపించడం కోసం పావురాల కాళ్ళకి లెటర్స్ అయితే కట్టి పంపించేవారు. అన్ని పక్షులుండగా పావురాలతోనే ఉత్తరాలు ఎందుకు పంపేవారు? అసలు ఎందుకు పంపేవారు? అంత స్పెషల్ ఇందులో ఏముంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పావురాలు ప్రయాణించే మార్గాన్ని అయితే బాగా గుర్తించుకుంటాయి. ఒకసారి ప్రయాణించిన మార్గాన్ని అవి ఎప్పటికీ మర్చిపోలేవు. అందుకే ఉత్తరాలు పంపేందుకు పావురాలను అయితే ఉపయోగించేవారు. ఇందులో ఒక యూనిక్ సిస్టమ్ ఉంటుంది. అది GPS మాదిరిగా అయితే పనిచేస్తుంది. దీనికి కారణంగా అవి ప్రయాణించే మార్గాన్ని అయితే మర్చిపోదు. అలాగే కొత్త మార్గాన్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు మ్యాక్రోఫేషన్ అనే ఒక నైపుణ్యాన్ని అయితే ప్రదర్శిస్తాయి. పావురాల శరీరంలో 53 రకాల ప్రత్యేక కణాల గ్రూప్ ఉంటుంది. అవి దిశలు గుర్తించడానికి అయితే సహాయపడుతుంది. అచ్చం మన మనుషుల్లాగానే పావురాలు కూడా తమ దృష్టి ద్వారా అయితే దిశను గుర్తిస్తాయి. వీటి కళ్ళలో రెటినాలో ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంటుంది. దీని కారణంగా దృష్టి బాగా పనిచేస్తుంది. పావురాలకు ఉత్తరాలు పంపించడానికి ఇవి కొన్ని కారణాలు. మన ఇండియాకి ఫస్ట్ బిలియనర్ ఎవరు? ఈ రోజుల్లో మన ఇండియాలో బిలియనర్స్ అంటే మనకు ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ లాంటి వాళ్ళైతే గుర్తొస్తారు. కానీ ఒకప్పుడు మన ఇండియాలో చెప్పుకోదని బిలియనర్ ఉండేవారు. ఆయన గురించి బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1886 లో జన్మించారు. అలీ ఖాన్ హైదరాబాద్ యొక్క చివరి రాజు. ఈయన 1911 నుంచి 1948 వరకు హైదరాబాద్ రాష్ట్రం ఇండియాలో విలీనమయ్యే వరకు అయితే ఈయన పాలించారు. 1980 నుంచి 1990లలో ప్రపంచంలో ఉన్న 10 మంది అత్యంత ధనవంతుల లిస్ట్ లో ఈ రాజు కూడా ఒకరు. ఈయన సంపద సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలియనప్పటికీ 1940లో $2 బిలియన్ సంపద విలువ ఉందని అంచనా వేశారు. ఇప్పటి ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 35.8 బిలియన్స్ తో సమానం. ఈయన సాయంలో హైదరాబాద్ లో రోడ్లు, రైల్వే అభివృద్ధి చేయడంతో పాటు విద్యుత్ ప్రవేశపెట్టి హైదరాబాద్ హైకోర్టు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ను సహా అనేక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ను స్థాపించారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గర అయితే పేపర్ వెయిట్ ఉండేదని, అది 185 క్యారెట్ వజ్రంతో తయారు చేసినట్టు తెలుస్తుంది. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ వివాహ సమయంలో అయితే ఆమెకు డైమండ్ నెక్లెస్ గా గిఫ్ట్ ఇచ్చినట్టు, దాన్ని క్వీన్ ఎలిజబెత్ అయితే బంధించే వరకు అయితే ఉపయోగించారని ఒక సమాచారం ఉంది.
మెరుపు ఎలా ఏర్పడుతుంది? మెరుపు అంటే గాలిలో విద్యుత్ ప్రవాహం. ఈ విద్యుత్ ప్రవాహం మేఘాల్లో ఒకదానితో ఒకటి రుద్దుకున్నప్పుడు ఏర్పడుతుంది. మేఘంలో నీటి బిందు ఒకదానితో మరొకటి ఢీకొన్నప్పుడు వాటిలో ఎలక్ట్రాన్లు ఒకదాని నుండి మరొక దానిలో అయితే బదిలీ అవుతాయి. బదిలీ కారణంగా మేఘాల్లో కొన్ని ప్లేసెస్ లో పాజిటివ్ చార్జెస్, మరొక ప్లేసెస్ లో అయితే నెగిటివ్ చార్జెస్ గా ఏర్పడుతుంది. పాజిటివ్ చార్జెస్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఒకదానిలో ఒకటి ఆకర్షించుకుంటాయి. పాజిటివ్ చార్జెస్ ఉన్న ప్లేసెస్ నుండి నెగిటివ్ చార్జెస్ ఉన్న ప్లేస్ వైపు విద్యుత్ ప్రవాహం ప్రారంభమవుతుంది. ఈ ఫ్లోయింగ్ కారణంగా మెరుపు అనేది వెలుగుతుంది. ఇది చాలా వేగంగా ప్రయాణిస్తుంది. దీని వేగం సుమారుగా 2 lakhs km/h స్పీడ్ తో ప్రయాణిస్తుంది. సెకండ్ తో చెప్పాలంటే 40 km/s స్పీడ్ తో ప్రయాణిస్తుంది. మెరుపు ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్ ప్రయాణించడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మేఘం నుండి భూమి వైపుకు ప్రయాణించడానికి, మరొకటి మేఘం నుంచి మరొక మేఘంకు ప్రయాణించడానికి. మెరుపు భూమిపై పడినప్పుడు దాని వేడి కారణంగా గాలి వేడి అవుతుంది. దీని వల్ల గాలి విస్తరిస్తుంది అండ్ ఒక సౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సౌండ్ ని మనం ఉరుము అని పిలుస్తాం. మెరుపు నుండి ఎలా రక్షించుకోవాలి? తుఫాన్ సమయంలో అయితే బయట ఉండకండి. భవనాలు ఉన్నట్లయితే భవనాల లోపలికి అయితే వెళ్ళిపోండి. పవర్ టూల్స్ నుండి దూరంగా ఉండండి. పెద్ద పెద్ద చెట్ల కింద అయితే నిలబడకండి. తేమ ఉన్న ప్లేస్ నుండి అయితే మీరు తొందరగా వెళ్ళిపోండి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీరు మెరుపు నుండి అయితే రక్షించుకోవచ్చు. ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. మీరు కొత్తగా విజిట్ అయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే ఈ వీడియో పైన క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.